మరి ఈ వర్ణ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు కొనసాగిన ఇవన్నీ మరి మీరు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం అనుకోండి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? ఆయన వ్యవసాయం చేసుకోవాలి. నువ్వు నిజమైన హిందువు అయితే, నువ్వు హిందూ ధర్మాన్ని ఆచరించేవాడు అయితే, అంబేద్కర్ని తిరస్కరించిన వాడివి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? నువ్వు వ్యవసాయదారుడు అవ్వాలి. వయసులు ఇక్కడే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు రోసయ్య. ఆయన వయసు కొలొస్తాడు. ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు? వయసుడు వ్యాపారం చేయాలి, ఉల్లిపాయలు అమ్ముకోవాలి, చిన్నుల్లిపాయలు అల్లం అవి అమ్మాలి ఆయన. మరి ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు? నీకు నీ ధర్మం నీ మతం నిర్దేశించిన ఇదే కాదే, ఆ విధి కాదే. మరి ఆ ధర్మాన్ని తప్పి ఈరోజు నీకు ఎవడిచ్చాడు ఈ అధికారాన్ని? ఎవరు ఇచ్చారని అడుగుతావు. ఈ నిచ్చెన మెట్ల అసమతంతర సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ అని చెప్పి నిర్దేశించిన మనుధర్మాన్ని కాదని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని, మనుషులంతా సమానమేనని, ఈ దేశంలో ఎవడైనా కానీ ఈ భారతదేశంలో ఉన్న పుట్టిన వాడందరికీ ఒక మనిషి, ఒకే ఓటు, ఒకే విలువ ఉండాలని. కండక్టర్ అయినా, కలెక్టర్ అయినా, వాడు ఎవడైనా కానీ, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, కండక్టర్ అయినా, కలెక్టర్ అయినా, గుమస్తావైనా, కార్మికుడు అయినా, కూలీవైనా, ఒక మనిషి ఒక ఓటుని నిర్దేశించి ఈ దేశాన్ని ముందు అభివృద్ధి పదవుల్లో నడిపించి సమానత్వ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల్ని, ఆ గాలుల్ని, ఆ పరిమళాలని వికసింపజేసి రాజుల్లో చేసిన వాడు డాక్టర్ అంబేద్కర్.